అంటే వైల్డ్ ఫైర్ అంటే కొత్త ఉంటది కదా, ఇది చూపిస్తున్నాడు వైల్డ్ ఫైర్ అంటే ఎట్లుంటుంది అని అల్లు అర్జున్ చూపిస్తున్నాడు. ఇప్పుడు నార్మల్ హీరోలు ఊకే మూవీలు అంటే నార్మల్ ఒక ఈవెంట్ అయ్యింది వచ్చింది పోయింది అట్లా ఉంటది. ఇది అట్లా కాదు ఇది వైల్డ్ ఫైర్ అంటే ఏందని చూపిస్తున్నాడు అల్లు అర్జున్ చూపిస్తున్నాడు. ఇది నా వైల్డ్ ఫైర్ అని అట్లా చూపిస్తున్నాడు అల్లు అర్జున్ అన్న. ఇట్లాంటి ఈవెంట్ హైదరాబాద్ లో జరగలేదు, అలా వైకుంఠపురంలో ఒకటి జరిగింది. నెక్స్ట్ లాస్ట్ టైం దేవరా కూడా ఏది గ్రౌండ్ ఇవ్వలేదు. అంటే అల్లు అర్జున్కి ఇచ్చిండు అంటే అంత క్రేజ్ ఉంది మూవీ మీద. ఇది అంటే ఓన్లీ హైదరాబాద్ ఒకటే కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ వరల్డ్ లో కూడా అంతా ఉంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. అవి వాళ్ళ పర్సనల్, అవి మనం ఏం మాట్లాడలేము. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఉంటుంది లోపల. ఇప్పుడు ఏదో ఉంటుంది వాళ్ళ పొలిటిషియన్ ఇది ఏమంటారు, అది ఆహా వీడియోలో బన్నీ అన్న క్లారిటీ మొత్తం ఇచ్చేసిండు ఆ గొడవ గురించి. ఓకేనా, ఆ బన్నీ అన్న దాని గురించి మొత్తం క్లారిటీ ఇచ్చేసిండు. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ అంటే ఒక్కొక్కరు ఉంటారు నిబ్బానా కొడుకులు అమ్మన్ వేసిండు అట్లున్నది బీజిఎం. నిన్న ఒక ఫీలింగ్ సాంగ్ వచ్చింది కదా, అట్లా ఇచ్చి పడేసాడు మ్యూజిక్. మూవీ అంటే వెయిట్ చేస్తున్నాం 4th కి. అంటే 4th కి టికెట్ల రేట్ కూడా మస్తున్నాయి. ఓకే సెట్ మొత్తం. ఇప్పుడు నార్మల్ గా ఒక సినిమాకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఓకే సెట్, ఇట్లా నార్మల్ మూవీ అది ఓకే. ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు చేస్తుంది దానికి మ్యూజిక్ డైరెక్టర్. సో దాని ఎక్స్పెక్టేషన్ ఎట్లుందని థియేటర్లో చూడాలి మనం అంతే. గూస్ బంప్స్ అన్న వేరే లెవెల్. ఇంకా ప్రతి ఒక్కటి ఏదన్నా అదే వేరే లెవెల్. ఇంకా డేవిస్ ప్లేసర్ కాదు ఒక్కడే చేస్తే గూస్ బంప్స్, ఇద్దరు కలిపి చేస్తే వేరే లెవెల్. అవును హై లెవెల్ ఉంటుంది. పుష్ప 1కి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది, పుష్ప 2కి దాని అమ్మ మొగుడు అవార్డు వస్తుంది చూడు, అస్సలు తగ్గేదే లేదు. పుష్ప సాంగ్స్ అన్ని సాంగ్స్ నాకు ఇష్టం. నేను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్. నేను అన్ని సాంగ్స్ ఇష్టం, అన్ని మూవీస్ ఇష్టం. నాకు నచ్చిన డైలాగ్, నాకు నచ్చిన సాంగ్ ఏ బిడ్డ ఇది నా అడ్డ, మొత్తం ఇండియన్ ఏలేస్తాడు ఈ సాంగ్ తో. పాదయాత్ర చేస్తున్నా నేను అల్లు అర్జున్ అన్న కోసం, అల్లు అర్జున్ అన్నతో ఫోటో దిగడం కోసం. ఇప్పుడే కాదు నేను ఎప్పటికీ ఇలా చేస్తూనే ఉంటా. ఫోటో దిగిన అంతవరకు కూడా దిగలే వెయిటింగ్. ఫోటో షూట్ కావాలి కదా, పెట్టాలి కదా, అన్నకి రెస్ట్ కావాలి, అప్డేట్ రావాలి. ఇన్ని రోజులు కష్టపడ్డారు కదా, కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని ఫోటోషూట్ పెడతాడు ఫ్యాన్స్ కోసం, అన్ని పెడతాడు. మేము కూడా అన్నట్లకి హాజరవుతాం. అస్సలు సమస్య లేదు, రోజు అనేది లేదు అస్సలు అంతే అంతే. తగ్గేదేలే ఫోటోషూట్ కోసం వెయిటింగ్, తగ్గేదేలే అస్సలు. కాలు తన్నడం అంటే అది గూస్ బంప్స్. అది ఇంకా అది ఏంటది పుష్ప అంటే పెళ్ళం మాట. పుష్ప వింటే ఎలాగుంటుందో ప్రపంచానికి చూపిస్తా అన్నాడు కదా, చూపిస్తాడు. ట్రోలర్స్ అందరికి పడుతుంది, ఇంకా ఉచ్చనే డైరెక్ట్. తగ్గేదేలే ట్రోల్ చేసే వాళ్ళక. ఈ సినిమా కంపల్సరీ చూడండి, మిస్ అవ్వకండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ ఉంటే వానితోటే టికెట్ తీసుకుని వాడితోటే చూడండి. మీకు పడకపోతే నేను అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ కాదని నేను ఒప్పుకుంటా. నాకైతే సూపర్ అనిపించింది అన్న. ఈ సినిమా ఇండియాస్ నెంబర్ 1, ఇండియాసే కాదు వరల్డ్ బిగ్గెస్ట్ నెంబర్ 1. పుష్ప వైల్డ్ ఫైర్. పుష్ప అంటే ఫైర్ అనుకుంటేవా, వైల్డ్ ఫైర్. వైల్డ్ ఫైర్ తగ్గేదేలే. మా అల్లు అర్జున్ అన్న ఎన్ని ట్రోల్స్ వచ్చినా కానీ అవన్నీ దాటి ముందరకు పోతున్నాడు. ఎంత ముందరకు పోయినా కానీ ఆయన ఆపే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఇండియాస్ నెంబర్ 1 అంతే. మూతి మీద మీటర్ రానోడు కూడా ట్రోలర్కి దెంగుతున్నాడు. సాంగ్స్ అంటే సూపర్ ఉన్నాయి. నాకన్నీ బాగా నచ్చిందంటే అది ఫస్ట్ సాంగే.
శ్రీవల్లి ఇంకా కాదు శ్రీవల్లి ఇంకా పుష్ప చేసి అల్లు అర్జున్ చేసింది సొసైటీ సాంగ్. ఎక్కువ అంటే అయ్యే సాంగ్స్ నడుస్తాయి కూడా. పుష్ప అంటే ఫైర్ అనుకుంటేవా? కాదు, వైల్డ్ ఫైర్. సూపర్ ఉంది. కిస్ కిస్ సాంగ్ అన్నీ బాగున్నాయి. బ్లాక్ బస్టర్ సినిమా. అందులో నీకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటి? పుష్పరాజ్ తగ్గేదేలే. అంటే మామూలుగా పుష్పలో మామూలుగా ఆయన గడ్డంతాలనుకున్నాడు, మామూలుగా ఇప్పుడు ఆయన భార్యతో గడ్డంతా కాలుతా అంటే ఎలా అనిపించింది? బాగుంది. నాకు అర్థం కాదు. సినిమా కదా హైలైట్. సినిమా కాలుతోటి గడ్డంతో అన్నాడు, అది ఎట్లుంది, నీకు ఎట్లా అనిపించింది? ఏం నచ్చింది అందులో బాగా? పుష్పరాజ్ తగ్గేదేలే బాగుందా? ఏ సాంగ్స్ ఎలా అనిపించింది? సూపర్ ఉన్నాయి. నీకు ఏ డైలాగులో ఏ డైలాగ్ అంటే బాగా ఇష్టం? పుష్ప అంటే ఫైర్ అని కూడా, ఫైర్ తగ్గేదేలే బాగా నచ్చిందా? నీకు బాగా అందులో ఇప్పుడు బాగా నచ్చిన డైలాగ్ అది ఒకటేనా ఇంకా ఉన్నాయి? ఇంకా అదొకటి పుష్ప సాంగ్. పుష్ప సాంగ్ నచ్చిందా? ఏమనిపించింది నీకు? నాకా సూపర్. సూపరా? ఎందుకు? ఏమి అంటే అందులో ఒక డైలాగ్ చెప్పు, ఏమన్నా నీకు నచ్చిన డైలాగ్ ఏంటి? పుష్పరాజ్ని ఎవరు తగ్గేదేలే అంటుందా? ఎలా అనిపిస్తుంది? బాగుందన్న, బాగుంది. ఏం బాగున్నాయి అందులో? అంతే, అల్లు అర్జున్ అంటే నాకు చిన్నప్పటి కాంచి అల్లు అర్జున్ సినిమా అంటే నాకు ఫేవరెట్. ఏంటది గంగోత్రి, ఆర్య 2, ఈ ఏంటంటారు సూపర్ అన్న సినిమాలన్నీ నాకు అంతే మస్తుగా చిన్నప్పటి కాంచి నాకు ఫేవరెట్ సాంగ్లు. గంగోత్రి సినిమాలో సాంగు, తర్వాత ఏంటి ఇంద్రనా నా సామి పాట బాగా నచ్చిందన్న. అది కావాలని నేను షూటింగ్కి కూడా వెళ్ళాను. ఇప్పుడు కావాలని కూడా అన్నది సాంగ్ పిక్చర్ చూద్దామని మంచిగా అవకాశంతో నా పిల్లలతో పాటు వచ్చాను. అన్నది మాత్రం సూపర్. కానీ అంట్లో ఫస్ట్ 2 పుష్పరా 2 సూపర్. ఎవరు తగ్గేదేలే. బ్యాక్ బెస్ట్ ఏం నచ్చింది బాగా నీకు? ఎవరు తగ్గేదేలే అనేసి అదొకటి. నెక్స్ట్ సాంగ్, ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది, చాలా బాగుంటుంది సాంగ్. కానీ కుర్రలకు కానీ మంచి ఊత్తుగా ఉంటుంది. సాంగ్ వింటే మాత్రం మెంటల్ బుర్ర పాడైపోతుంది. నీకు పుష్ప బాగుంది, పుష్ప 2 బాగుంది అనిపించింది? నాకు కలిసింది పుష్ప 2 బాగుంది. సాంగ్ మాత్రం సూపర్. ఎందుకంటే సాంగ్ మేము చేశాం కాబట్టి. నేను పుష్ప 2లో సాంగ్ చూసాను, చాలా బాగుంటుంది. చేశాను కాడను నేను సినిమా ఫీల్ ఉంటా. ఏం చేసావు? నేను ప్రొడక్షన్ అబ్బాయిను, హీరో గారి పక్కన ఉంటా. చాలా బాగుంటుంది. కుర్రలకు గారిని మంచి ఊతుకు గారిని చాలా సూపర్గా మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది. ఫ్యామిలీ గారిను అందరికీ చాలా పుష్ప సాంగ్ మాత్రం చాలా బాగుంటుంది. బ్యాక్ బెస్ట్గా అవుతుంది. తిరిగి చూడవసరం లేదు, మళ్ళీ చూడాలనిపిస్తుంది ఫ్యామిలీతో సహా. కానీ సాంగ్ సంక్రాంతి చాలా వస్తున్నాయి పోటీ, అందులో పట్టుకునే ఇప్పుడు గేమ్ చేంజర్ అని దానికైతే మనం చెప్పలేం భయ్య. ఎందుకంటే దీని మీద కానీ బ్యాక్ బెస్ట్గా అంటే గేమ్ చేంజర్ ఉంది, ముస్తాక్ భగత్ సింగ్ ఉంది, పవర్ స్టార్, నెక్స్ట్ పుష్ప ఉంది. కానీ పుష్పలో ఈ గేమ్ చేంజర్ అన్నింటి ఏదవుతుంది మనం కన్ఫర్మ్ చెప్పలేం. కానీ నాకు తెలిసి పుష్ప 2 మాత్రం సూపర్గా ఉంటుంది, మళ్ళీ చూడాలనిపిస్తుంది. డైలాగ్ కన్నా తగ్గేదే లేని ఏమో ఫైర్ అనుకుంటున్నప్పుడు అదిగా డైలాగ్గా మార్చిండు. కానీ అట్లాగాను మళ్ళీ చూడాలనుకున్న పిల్లలతో సహా తీసుకెళ్ళి చూడాలనిపిస్తుంటుంది. ఓకేనా? దీనికి మాత్రం సంక్రాంతి శుభాకాంక్షలు అన్నట్లు సూపర్గా ఉంటుంది. మళ్ళీ చూడిస్తే చాలా బాగుంటుంది. ఫ్యాన్స్ కూడా హ్యాండ్సప్ కొడాలి, అలాగని హీరో గారు ఫ్యాన్స్ కూడా హ్యాండ్సప్ కొడాలి. చూసినా సరే మళ్ళీ చూడాలనుకుంటాడు. అనుకున్న సరే పుష్ప సాంగ్ మీద ఫస్ట్ సాంగ్ సూపర్గా ఉంటుంది. ఐటమ్ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు చేసాను పుష్పలో వచ్చేసి తమన్నా చేసింది కదా, సమంత చేసింది, మరి ఇందులో శ్రీవల్లి చేసింది. ఇది ఏది బాగుంది అనిపించింది? శ్రీవల్లి బాగుంటే సమంత బాగుంది? సీరియల్లో బాగుంది. ఎందుకంటే సమంత కన్నా సీరియల్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎందుకంటే డాన్స్ గాను తన చాలా బాగా చేస్తుంది, సూపర్గా చేస్తుంది. ఎందుకంటే పక్కన ఉన్నాం కాబట్టి చూసిన. ఓకేనా? శలం మరి చాలా బాగా అనిపించింది అండ్ జనాలు చూసేసరికి ఇంకా
కిక్ వస్తుంది గట్టిగా. పుష్ప 2 వైల్డ్ ఫైర్ అది అస్సలు తగ్గేదేలే. అంటే ఆల్రెడీ చూసుకోవచ్చు, ఆల్రెడీ మనము ఇదివరకు ఆర్య 2 ఇద్దరు కాంబినేషన్లో వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 ఎలా ఉండబోతుందండి? చెప్తున్నాను కదా అస్సలు తగ్గేదేలే. ఎందుకంటే ఫుల్ వైల్డ్ ఫైర్తో ఉంటుంది మూవీ. డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది అనమాట. అంటే ఆల్రెడీ చూసుకోవచ్చు, మామూలుగా మొన్న చూస్తే ఆల్రెడీ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆల్రెడీ ఒక పక్కన సంక్రాంతికి ఏం చేయించని చాలా సినిమాలు వస్తున్నాయి. ఈ 30 days చాలు సినిమా కుమ్మేయడానికి. ఈ 30 days అయితే చాలు. డెఫినెట్గా 1500 crores అయితే వచ్చేస్తుంది డెఫినెట్గా. ఆల్ లాంగ్వేజ్లో రిలీజ్ అవ్వడం ఎలా అనిపిస్తుంది ఒకటేసారి? చాలా బాగా అనిపిస్తుంది. యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా ఇంకా చాలా అల్లు అర్జున్ దగ్గర నుంచి చూడటంతో ఎట్లా అనిపించింది? చాలా బాగుంది అని అనిపిస్తుంది. దేవిశ్రీ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? అదేవిధంగా తమన్నా కూడా వచ్చారు కదా, ఇద్దరి మధ్యన ఎలా అనిపించింది? ఇద్దరు మ్యూజిక్ కలిసి చేయడం. మ్యూజిక్ అయితే హైలైట్ చేస్తారు. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ వస్తుంది కదా, లైక్ పూల జాతరమ్మ దాంట్లోనే ఆ మ్యూజిక్ అయితే అస్సలు తగ్గేది లేదు అనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ. సూపర్ అనిపించింది. అల్లు అర్జున్ గారిని చూడటం చాలా దేవిశ్రీ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్. అదేవిధంగా గెటప్ ఎలా అనిపించింది మామూలుగా నీకు? తగ్గేదేలే. అంటే పుష్పాలు ఆల్రెడీ చేస్తూ అంటాడు తగ్గేదే లేదని, ఇప్పుడు ఆల్రెడీ కాల్తో అంటాం పుష్ప అనేది ఎలా అనిపించింది? అది ఒక కొత్త ట్రెండ్ లాగా అనిపించింది. చాలా బాగుంది. అదే ట్రెండ్ పాడే అవకాశం ఉందంట. ఎస్. ఫైట్స్ ఎలా ఉంది? సూపర్. ర్యాంపులు సాంగ్స్లో నీకు బాగా నచ్చిన సాంగ్? కిసిక్, శ్రీలీల. అంటే సమంత అంత క్రేజింగ్ ఉందట శ్రీలీల. ఐఎమ్ డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీలీల. శ్రీలీల బాగుంది, చూపించాడు, అందంగా ఉంది. ఎస్. ఎలా అనిపించింది కెమెరా వర్క్? సూపర్. టోటల్గా హైలైట్ డైలాగ్ అంటే ఏంటి నీకు బాగా నచ్చింది అందులో? పుష్ప అంటే ఇంటర్నేషనల్లో రిలీజ్ అవుతుందంట. ఎస్. ఒక పక్క చూస్తే సంక్రాంతికి ఇన్ని సినిమాలు వస్తున్నాయి, ఆ సినిమాల మధ్య ఇది ఆగుతాడు ఫుల్గా తన్నుకొని వస్తుంది. అనుకొని వచ్చాడు. ఎలా అనిపించింది? టేజర్ మాత్రం మామూలు దద్దరు వెళ్ళిపోయింది. అండ్ సాంగ్స్ కూడా మస్తు ఉన్నాయి. నీకు బాగా అందులో నచ్చిన సాంగ్ ఏది? నాకు బాగా నచ్చింది కిసిక్ సాంగ్ బాగుంది, చాలా మస్తుంది. ఫీలింగ్ సాంగ్స్ కూడా బాగుంది. రష్మిక అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ అయితే డెడ్లీ కాంబినేషన్ అనొచ్చు. మస్తు అనిపిస్తుంది సినిమా మాత్రం. ఇప్పుడే ఈవెంట్కి వెళ్ళి వచ్చినాం. అదే చూసుకోవచ్చు. ఆల్రెడీ పుష్పలో వచ్చేసి మామూలుగా సమంత చేసింది, ఇందులో శ్రీవల్లి పుష్ప 2లో ఇది ఎవరిది బాగుంది అనిపించింది? పుష్ప 1లో సమంతనే బాగుంది శ్రీలీల కన్నా. ఎందుకంటే అది ఊ అంటాం పుష్ప 1లో బ్రో. ఎలా అనిపించింది? సూపర్ మామూలు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటే, పుష్ప అంటే నేషనల్ అనుకుంటావా ఇంటర్నేషనల్ తగ్గేదేలే.